ఏపీ సీఎం బాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మెతి, మినిస్టర్ ఆఫ్ ఎకానమీ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, MLITTT, మినిస్టర్ ఆఫ్ ల్యాండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్ అండ్ టూరిజం, ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ జపాన్కి సంబంధించిన సంస్థలు. ఇవి కాకుండా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ని జపాన్ ఇండియా బిజినెస్ కోఆపరేషన్ కమిటీ, JABCC, ఒకాసా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కన్సా ఎకనామిక్ ఫెడరేషన్, వీళ్ళందరితో కూడా కలవడం జరిగింది. ఇవి కాకుండా నెంబర్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చాలా కంపెనీస్తో కలిసాం. ఎన్మార్, ISEKI అండ్ కంపెనీ, కుబాటా కార్పొరేషన్, నైడెక్, పానాసోనిక్, తోషిబా, స్మార్ట్ గ్రిడ్ కమ్యూనిటీ, ఫుజీ ఎలక్ట్రిక్, ఇసూజీ మోటార్స్, సుమిటమో కార్పొరేషన్, ఇటాచి, మిట్సుబిషి, సాఫ్ట్ బ్యాంక్, సుమిటమో, మిట్సాయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్, SMBC, కోబిల్కో, ఇవన్నీ కూడా చూసాం. అక్కడ నకాటా వేస్ట్ మేనేజ్ సైట్ కూడా వెళ్ళాం. సన్నో స్టామ్ వాటర్ రిజర్వాయర్ సైట్ ఫర్ ఫ్లడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ కింద ఉంటే అక్కడికి వెళ్ళాం. అగ్రికల్చర్ కూడా వ్యవసాయం ఎట్టు జరుగుతా ఉందో దాన్ని కూడా అధ్యయనం చేశాం. జపాన్ ఒక 127 అంటే మిలియన్, దగ్గర 12.7 crore పాపులేషన్. ఇప్పుడు కొత్త ఆంధ్రప్రదేశ్ 40% అయితే వాళ్ళు 100%, 1.5 times ఎక్కువ ఉంటుంది ఏరియా వైజ్. అయితే ఆ దేశంలో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఒక పక్క తుఫాన్లు ఉన్నాయి, ఇంకో పక్కన ఎర్త్కేకులు ఉన్నాయి, భూకంపాలు ఉన్నాయి, ఇంకో పక్క సునామీలు కూడా వస్తూ ఉంటుంది. అయితే ఇన్ని సమస్యల్ని ఎదుర్కొంటూ రెండో ప్రపంచ యుద్ధంలో పూర్తిగా బాగా దెబ్బతిన్న దేశంలో జపాన్ ఒకటి. రెండో ప్రపంచ యుద్ధంలో మొత్తం బాంబులు వేయడం, దానివల్ల కొన్ని డికేడ్స్ 10-20 సంవత్సరాల వరకు పుట్టిన వాళ్ళు కూడా వికలాంగులుగా పుట్టడం, సరైనటువంటి ఇది లేకుండా ఎన్విరాన్మెంట్ అంతా పొల్యూట్ కావడం ఇన్ని జరిగాయి. అయితే అలాంటి దేశం ఈరోజు మనం ఊహించిన విధంగా అభివృద్ధి చేశారు. దానికి కారణం క్రమశిక్షణ, నిరంతర శ్రమ. వాళ్ళు ఒకటే ఆలోచించారు, ఒక క్రమశిక్షణతో ముందుకు పోవడం, నిరంతరం కష్టపడి పనిచేయడం, ప్రతి ఒక్కటి బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొని టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవడం, దానివల్ల ఈరోజు అనుకోనటువంటి ప్రగతిని వాళ్ళు సాధించగలిగారు. ఈరోజు ఆ దేశాన్ని చూస్తే భారతదేశంలో జనాభాలో 10వ వంతు, ఏరియాలో 8వ వంతు, దగ్గర సేమ్ ఇది. కానీ జీడిపిలో మాత్రం ఇండియా కంటే డబుల్ ఉంది. మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ దేశం ఏ విధంగా ముందుకు పోయినది. అదే మరి కంపెనీలు కూడా వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అన్ని అక్కడ స్టార్ట్ కావడం, అవన్నీ కూడా ఈరోజు విదేశాల్లో ముఖ్యంగా చైనా, సౌత్ కొరియా, తైవాన్, ఈ దేశాల్లో కూడా ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఆ దేశాల యొక్క అభివృద్ధి కూడా వీళ్ళు దోహదం చేసే పరిస్థితికి వచ్చారు. అగ్రికల్చర్ మొదలుకొని, అగ్రో ప్రాసెస్ మొదలుకొని, టెక్నాలజీ వరకు ఏది కావాలన్నా పవర్ గాని అన్నింటిలో వాళ్ళు ఒక లీడర్స్ గా తయారయ్యారు. చాలా బ్రహ్మాండంగా చేయగలిగారు. నేను పోయినప్పుడు అందరితో మాట్లాడి ఏ విధంగా ముందుకు పోవాలి, ఇలాంటి మనం ఏ విధంగా అసోసియేట్ చేయాలనుకున్నప్పుడు జనరల్ గా జపనీస్కి ఒక అలవాటు ఉంది, బిగినింగ్ లో నమ్మరు. వాళ్ళకు కానీ దగ్గర సంబంధాలు ఏర్పడితే తప్ప
నమ్మకం కుదిరితే తప్ప పెట్టుబడులు పెట్టరు. ఒకసారి నమ్మకం కుదిరితే చాలా ఫాస్ట్ గా ముందుకు పోతారు. ఇటీవల కాలంలో ఇండియా మీద పెద్ద అంటే కొద్దిగా ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నారు. ఇంత మునుపైతే వాళ్ళు పెట్టిన పెట్టుబడులన్నీ కూడా చైనా లేకపోతే సౌత్ కొరియా, తైవాన్ ఇక్కడనే పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు మేము పోయిన తర్వాత, మేము వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఒక అవగాహన కల్పించగలిగాం. జపాన్ ఎప్పుడు కూడా ఒక ఇన్క్లూజివ్ అంటే బయట ప్రపంచంతో అనుసంధానం చేయడంలో కొంత తక్కువ చేస్తారు. ఎక్కడున్నా వాళ్ళు యూనిటీగా ముందుకు పోతా ఉంటారు. అలాంటి కంట్రీ అది. వాళ్ళ లాంగ్వేజ్ కూడా జపాన్ లాంగ్వేజ్, మెజారిటీ జపనీసే మాట్లాడతారు. కానీ ఆర్థికంగా మాత్రం టెక్నాలజీ వైజ్ ప్రపంచంలో లీడర్స్ గా తయారయ్యారు. అందుకని అవన్నీ కూడా వర్కౌట్ చేశాం. మనం జేబీఐసి కానీ, జెట్రో కానీ, అదే మరి జైకా కానీ వీళ్ళతో కూడా మాట్లాడాం. అదే మరి కొన్ని కంపెనీలతో కొన్ని ఎంఓయూలు చేసుకున్నాం. అందులో కూడా సుమిటోమోతో ఒక 4 ఎంఓయూలు చేశాం. ఒకటి అగ్రికల్చర్ పైన ఒక ఎంఓయూ చేశాం. అగ్రికల్చర్ మోడర్నైజేషన్ కోసం మెకనైజేషన్ అవన్నీ కూడా ఏం చేయగలుగుతారు అవన్నీ ఒక ఎంఓయూ చేశాం. రెండోది అగ్రో ప్రాసెసింగ్, వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టడానికి ఒక ఎంఓయూ చేశాం. మూడోది ఒక 4000 మెగావాట్లు పవర్ ప్రాజెక్టు కాస్ట్ ఎఫెక్టివ్ గా తక్కువ వడ్డీతో తీసుకొచ్చి మనకు తక్కువ ధరతో ఇచ్చే విధంగా ఎగ్జామించడం కోసం ఇది 2% ఎంతో వర్కౌట్ చేస్తున్నారు. జైకాతో అయితే ఒకటి ఉంటుంది, ఇంకో పక్కన జేబీఐసి ఒకటి ఉంటుంది. జైకా గవర్నమెంట్ ఆర్గనైజేషన్. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే గవర్నమెంట్ ఇస్తారు, ఇండస్ట్రీస్ కూడా ఇస్తారు. అందులో మీరు చెప్పినట్టు కన్సెషన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. రెండోది జేబీఐసి వాళ్ళ ఇండస్ట్రీకి ఫైనాన్స్ చేసే కార్పొరేషన్ ఇది. అది కూడా ఒక ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది, బట్ ఎంత ఉంటుందని దీనికంటే కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. దాన్ని వర్కౌట్ చేస్తున్నాం. అదే మరి ఇంకో పక్కన ఈ మూడే కాకుండా న్యూ క్యాపిటల్ కూడా సహకారం కలిసి పనిచేయడానికి కొత్త రాజధానికి వాళ్ళు భాగస్వాములు అవుతామని చెప్పి అన్నారు. ఇది కూడా మాట్లాడాం. అదే మరిగా మెతి, ఇది గవర్నమెంట్ ఆఫ్ జపాన్ ఆర్గనైజేషన్, ట్రేడ్ ఇవన్నీ చేసే ఆర్గనైజేషన్. వాళ్ళతో ఒక ఎంఓయూ చేసుకున్నాం. రెండు ప్రభుత్వాలు ఏ విధంగా కలిసి పనిచేయాలి, ఏ విధంగా పనిచేస్తే జపనీస్ కంపెనీస్ ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడతారు, ఇక్కడ మన అభివృద్ధి ఎటు జరగాలి అనే దానిపైన ఒక ఎంఓయూ చేసుకున్నాం. అదే మాదిరిగా మెత్తితో నీడో, ఇది ఎనర్జీకి సంబంధించిన డిపార్ట్మెంట్. ఇక్కడ ఎనర్జీ ఏ విధంగా సేవ్ చేయాలి, ఎక్కడ కానీ మనకు లాసెస్ ఎక్కువ ఉన్నా లేకుంటే మోడర్నైజేషన్ ఇవన్నీ చేయాలంటే ఏమేం చేయాలనో వాళ్ళతో ఒక అగ్రిమెంట్ ఒకటి చేసుకున్నాం, ఎంఓయూ చేసుకున్నాం. వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. ఫుజీ ఒక సిటీలో మీరు చూస్తే ఏదైతే ఇక్కడ కిటక్ ఇష్యూలో ఒక బ్యూటిఫుల్ గా ఫోర్కాస్టింగ్ మోడల్ కూడా తయారు చేశారు. క్లైమేట్ రాబోయే 2-3 రోజుల్లో క్లైమేట్ ఎట్లుంటుంది, అదే మాదిరిగా సాయిల్ మాయిశ్చర్ ఎట్లుంటుంది, అదే మరి రెయిన్ఫాల్ ఏమన్నా పడిందా, ఈ క్లైమేట్ అంతా చూసిన తర్వాత డిమాండ్ ఫోర్కాస్టింగ్ మోడల్ కంప్యూటరైజేషన్ లో చేస్తున్నారు. హిస్టారికల్ డేటా, ప్రజెంట్ డేటా రెండు ఇంటిగ్రేట్ చేసి, సో దట్ దాన్ని బట్టి మనకి ఎప్పుడన్నా కానీ ఈరోజు ఒక 5 మెగావాట్లు ఎక్కువగా, ఒక 50-100 మెగావాట్లు ఎక్కువ అదనంగా కావాలంటే మనం ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. అలాంటి మోడల్స్ కూడా చూసాం. అవి కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలనో అవి కూడా వర్కౌట్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. అల్టిమేట్ గా మీరు ఒకసారి జపాన్ లో చాలా కంపెనీస్, లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఇంత ఊరిపైన చదివాను, చాలా కంపెనీస్ తో డిస్కస్ చేశాం. అన్ని కంపెనీలు కూడా కొన్ని ట్రేడింగ్ కంపెనీస్ ఉన్నాయి. దీంట్లో ఒక 6-7 ట్రేడింగ్ కంపెనీస్ ఉండి ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అంతా వాళ్ళ వల్ల అభివృద్ధి అయింది. కొన్ని ఎనర్జీ కంపెనీస్ ఉన్నాయి, కొన్ని మిక్స్డ్ కంపెనీస్ ఉన్నాయి. కొన్ని కంపెనీలు అయితే ఆ దేశాన్ని భవిష్యత్తు మార్చిన కంపెనీస్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక నైడిక్ ఉంది, హెవీ మోటార్స్ అన్ని తయారు చేస్తారు, ఆల్ మోటార్స్ ఫర్ దట్ మ్యాటర్. వాళ్ళు ప్రపంచం మొత్తం వెళ్ళిపోయారు. ఆ కంపెనీ కానీ తీసుకురాగలిగితే ఇక్కడ మోటార్స్ తయారు చేయడం కానీ
ఇంటెన్సివ్ డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది సాఫ్ట్ బ్యాంక్ ఒకటి ఉంది. ఈ సాఫ్ట్ బ్యాంక్ చూస్తే ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. ఇది వాళ్ళు మన దీంట్లో ఎక్కువగా ఉన్నారు, ఐటీలో ఎక్కువగా ఉన్నారు. చాలా డైనమిక్ ఫెలో CEO, చాలా ఎఫెక్టివ్ గా చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అతని యొక్క మొన్న PM వెళ్ళిన తర్వాత PM అతన్ని రిక్వెస్ట్ చేస్తే ఇండియాకి రమ్మని రిక్వెస్ట్ చేశాడు. ఇండియాకి రమ్మంటే వస్తానని చెప్పి 1 month టైం తీసుకొని నేను వచ్చే లోపల ఊరికే వస్తే బాగుండదని 600 కోట్ల రూపాయలు 6,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. ఇక్కడ రెంటుల్లో ఇన్వెస్ట్ చేశాడు. ఒకటి వచ్చి ఈ ఆర్గనైజేషన్ అది మనం ఈ కామర్స్ లో ఒక ఇది ఉంది, దాన్ని ఒకటి 2 ఈ కామర్స్ లో ఇన్వెస్ట్ చేసి తర్వాత PM నుంచి కలిసిపోయాడు. ఇప్పుడు నాకు సాఫ్ట్ బ్యాంకు అతను కలిసినప్పుడు చెప్పింది ఏంటంటే ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సోలార్. ఇండియాలో సోలార్ చాలా సమస్య ఉంది. పవర్ చైనా టోటల్ గా పొల్యూట్ అయిపోయింది. జపాన్ లో అంత సోలార్ రాదు. అతని ఎర్త్ కేకులు ఇవన్నీ చూసిన తర్వాత అతను ఫీల్ అయ్యి నేను ప్రపంచానికి ఏదో ఒకటి చేయాలి, నాకు డబ్బులు ముఖ్యం కాదు, ఒక రెవల్యూషన్ తీసుకురావాలి, ఒక్క సోలార్ ఎనర్జీ వస్తే తప్ప ఈ దేశంలో పొల్యూషన్ తగ్గదు. సోలార్ ఎనర్జీ రావడానికి ఇండియా చాలా అనుకూలమైన ప్రదేశం. ఒక్కసారి సోలార్లో కానీ బ్రేక్ త్రూ వస్తే ప్రపంచానికి మీరు ఒక ఆదర్శం అవుతారు, పొల్యూషన్ తగ్గించడం అవుతారు. కాబట్టి దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తానని చెప్పి ముందుకు వచ్చాడు. నేను అడిగాను ఎంత పెడతామని అడిగాను. అతను చెప్పింది ఇమీడియట్ గా 10,000 మెగావాట్లు ఇన్వెస్ట్ చేస్తాననే పరిస్థితికి వచ్చాడు. 10,000 మెగావాట్లు అంటే నేను అన్నాను కాస్ట్ అవి కూడా వర్కౌట్ చేయాలి కదా అన్నాను. వర్కౌట్ చేద్దాం, కాస్ట్ ఎఫెక్టివ్ గా చేయాలని నేను రీసెర్చ్ చేస్తాను. ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో అందరినీ నెట్వర్క్ చేస్తాను. అదే మరి మ్యానుఫ్యాక్చరింగ్ పోదాం, కాస్ట్ ఎటు తగ్గించాలని చేద్దాం, దీంట్లో రీసెర్చ్ చేసి ఎఫిషియన్సీ పెంచి ఏ విధంగా పోవాలో. ఇటీవల కాలంలో మీరు చూస్తే ఇది ఒక హోప్ అనమాట మనందరికీ. ఒకప్పుడు 14 రూపాయలు యూనిట్ ఉండేది, ఇప్పుడు 6.5, 7 రూపాయలకు వచ్చింది. ఈ 6.5 రూపాయల నుంచి కానీ 4 రూపాయలు రాగలిగితే ఇంకా మనల్ని ఎవ్వరూ ఓడించే వాళ్లే ఉండరు. 4 రూపాయలకు కానీ సోలార్ ఎనర్జీ వస్తే భగవంతుడు మనకిచ్చింది సన్లైట్, ప్లెంటీ ఆఫ్ సన్లైట్ ఇచ్చాడు, ఎండలు మనకిచ్చాడు. ఆ ఎండలను కానీ ఎనర్జీగా మనం కన్వర్ట్ చేసుకోగలిగితే ఇండస్ట్రీయే కాదు ఒక రెవల్యూషన్ తీసుకొచ్చడానికి అవకాశం ఉంటుంది. ఆ రెవల్యూషన్ కి ఇలాంటి వాళ్ళు పనికొస్తారని నా అభిప్రాయం. ఇమీడియట్ గా అడిగాను. అతను ఒక హోంవర్క్ చేస్తున్నాడు. హోంవర్క్ చేసి మన డిపార్ట్మెంట్ తో మనం ఒక 2,500 మెగావాట్లు యాజ్ ఆన్ టుడే సోలార్ వెళ్తున్నాం. దాంట్లో కూడా భాగస్వామి కమ్మన్నాను. అదే మరిగా అతను ఇంకొక 7,500 చేస్తారంటే దానికి కూడా రమ్మంటున్నాను. ఒకటి రీసెర్చ్ జరగాలి, కాస్ట్ తగ్గించాలి. ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి, వడ్డీ కానీ లెక్కేసుకోకపోతే ఇప్పుడు కూడా 5 రూపాయలు 5 కరెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. యూనిట్ 5 రూపాయలు 5 అయితే ఇప్పుడు కూడా మనకు అది ఎకనామిక్ గా ఉంటుంది. సో ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. అతను ఒక పెద్ద మనకు ఆధారంగా కనపడ్డాడు, చాలా బాగా యాక్టివ్ గా ఉన్నాడు. రెండోది ఐటీలో ఏం చేయగలుగుతామని అడిగాను నేను. టైం అడిగాడు, 2 నెలల్లో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తానని. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని 2 నెలలు అంటే కాదు, నేను 1 month లో చేయమంటే 1.5 month లో చేస్తాను, 45 days లో వస్తా అన్నాడు. అతను వస్తే ఐటీలో కూడా అనేక విధాలు క్లౌడ్స్ కానీ మామూలుగా దీనికి కావాల్సిన వేర్ హౌసింగ్ అవన్నీ డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అవి వర్కౌట్ చేస్తున్నాడు. ఇంకొక పక్క యూనిక్లోని వరల్డ్ లో, చైనాలో, అదే మరిగా జపాన్ లో పెద్ద రీటైలర్, గార్మెంట్స్ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రీటైలర్ చైన్ ఇది. చైనాలో కూడా చాలా చేశాడు. PM పోయినప్పుడు కూడా చెప్పాడు, రమ్మని చెప్పాడు. అతను కూడా ఇంట్రెస్ట్ చూపించాడు, చాలా బాగా చేస్తున్నాడు. అతను కూడా రమ్మని చెప్పాం. అతను వస్తే గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద రెవల్యూషన్ వస్తుంది. గార్మెంట్స్ రెవల్యూషన్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విపరీతంగా వస్తుంది. నైడిక్, యూనిక్లో, సాఫ్ట్ బ్యాంక్ ఇలాంటి ఎంటర్ప్రెన్యూర్స్ వస్తే టోటల్ గా అట్మాస్ఫియర్ మారిపోయే పరిస్థితి వస్తుంది. అదే మరిగా ఈరోజు ప్రధానమంత్రి జపాన్ ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేశాడు. అది బిగ్ బే ఆఫ్ బెంగాల్ డెవలప్మెంట్.
బే ఆఫ్ బెంగాల్ డెవలప్మెంట్ అంటే ఇండియా జరగకుండా బే ఆఫ్ బెంగాల్ డెవలప్మెంట్ పూర్తిగా ఇండియాలో ఇన్ని రోజులు నేను ఏదైతే మాట్లాడుతూ వచ్చానో దానికి ఫర్దర్ గా క్లూ ఏంటంటే 1000 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉండే ప్రాంతం ఆంధ్రప్రదేశ్, డీప్ వాటర్ పోర్ట్ ఉండే ప్రాంతం ఆంధ్రప్రదేశ్. నేను సింగపూర్ పోయినప్పుడు దీన్ని ఒక లాజిస్టిక్ హబ్ గా తయారు చేస్తాను. అది లాజిస్టిక్ హబ్ గా తయారు చేయడానికి ఇప్పుడు జపాన్ ప్రధానమంత్రి చెప్పిన తర్వాత నేను చెప్పిన దానికి రీఎన్ఫోర్స్మెంట్ వస్తా ఉంది. ఇండియా 124 కోట్ల జనాభా, 124 కోట్ల జనాభాకి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏదర్ మలేషియా, సింగపూర్, తైవాన్, సౌత్ కొరియా, జపాన్ ఆర్ చైనా, షెంజన్, షంఘాయ్ వీటన్నిటికి కనెక్టివిటీ రావాలంటే మన దగ్గర ఉండే పోర్ట్లే కనెక్టివిటీ వస్తాయి. అందుకే నేను దీన్ని ఒక లాజిస్టిక్స్ హబ్ అంటున్నాను. ఈ లాజిస్టిక్స్ హబ్ లో ఒక 2-3 పోర్టుల్ని కంటైనర్ పోర్ట్స్ గా తయారు చేస్తాం, సిరీస్ ఆఫ్ పోర్ట్స్ కూడా తయారు చేస్తాం. దీనివల్ల ఇండియాకు గేట్వే అవుతుంది, ఇంటర్లాండ్ కు వచ్చే ప్రొడక్ట్స్ తీసుకుపోవడానికి అవకాశం వస్తుంది, ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. రెండోది టెర్మినల్ గా కూడా ట్రాన్సిట్ హబ్ గా మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న దేశాలు పెద్ద ఎత్తున, ఇప్పుడు శ్రీలంక పెద్ద ఎత్తున పోతున్నారు, సింగపూర్ పెద్ద ఎత్తున డెవలప్ అయ్యారు. మనం 124 కోట్ల జనాభా ఉండి మనం అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకోలేకపోయాం. అందుకని విశాఖపట్నం, కృష్ణపట్నాన్ని లాజిస్టిక్స్ హబ్ గా తయారు చేస్తాం. మిగిలిన పోర్ట్లు కూడా తయారు చేసుకుంటాం. ఇక్కడ ఎయిర్ కార్గో, సీ కార్గో, ఇంటర్లాండ్ కి రైల్ కార్గో, అదే మరి రోడ్డు కార్గో, ఇవన్నీ డెవలప్ చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ హబ్ గా తయారవుతుంది. అది కూడా వారి సహకారాన్ని కోరాను. జైకా అయితే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తా ఉన్నారు. ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ఇండస్ట్రీస్ వస్తాయో, ఎలాంటి ఇండస్ట్రీ అనుకూలంగా ఉందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలనో ఇవన్నీ తయారు చేస్తాను హామీ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇస్తే జపాన్ కంపెనీస్ కి మనం మార్కెట్ చేయడం చాలా ఈజీ అవుతుంది, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా సులభంగా వస్తుంది. ఇలాంటివి అనేక రకాలైనటువంటి ఒక అవగాహనకు వచ్చాం, ఒక అండర్స్టాండింగ్కి వచ్చాం. అయితే అల్టిమేట్ గా జపాన్ కంపెనీస్ రావాలంటే వాళ్ళకు కూడా కంఫర్ట్ ఉండాలి, వాళ్ళ లాంగ్వేజ్ తెలియాలి. అదే మరి మనలో కూడా మనం కొన్ని క్లాసెస్ కూడా పెట్టాలనుకున్నాం. జపనీస్ లాంగ్వేజ్ 3 యూనివర్సిటీలో పెడతాను కూడా హామీ ఇచ్చాను. రెండోది జపనీస్ డెస్క్ ఒకటి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లో పెట్టి ఎక్స్క్లూజివ్ గా వాళ్ళతో డీల్ చేయడానికి ఒక డెస్క్ ఒకటి క్రియేట్ చేస్తాం. జపనీస్ లాంగ్వేజ్ తెలిసి అతన్ని. అదే మరి ఒక 2-3 ఎక్స్కార్ట్ ఎగ్జిక్యూటివ్స్ పెడతాం. వాళ్ళు 2-3 జపాన్ కంపెనీలు వస్తే అన్ని సమస్యల పరిష్కారం చేస్తే, ఒకరు కానీ సక్సెస్ అయితే 10 మంది వస్తారు. ఇసూజు ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ ట్రక్స్ అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చారు. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ముందుకు వచ్చారు. జనవరి నుంచి పని ప్రారంభిస్తున్నారు. ఇప్పటి వరకు అసెంబ్లింగ్ యూనిట్స్ అవన్నీ శ్రీ సిటీలో చేస్తున్నారు. శ్రీ సిటీలో ఒక 15 యూనిట్లు వచ్చాయి. ఇప్పుడు మనం 3వ ప్లేస్ లో ఉన్నాం జపనీస్ ఇన్వెస్ట్మెంట్ కి. దాన్ని మొదటి స్థానాన్ని తీసుకుపోవాలనుకుంటున్నాం. అయితే వాళ్ళకు ఇంతవరకు ఇండియా అంటే కొంతవరకు అవగాహన తప్ప ఫుల్ గా అవగాహన లేదు. సోనీ, ఇటాచి, ఇలాంటి తోషిబా ఇలాంటివి ట్రెడిషనల్ కంపెనీస్ ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఇప్పుడు అందరూ రావాలంటే మాత్రం ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ అవేర్నెస్ చేయడానికి నేను 5-6 రోజులు జపాన్ లో ఉన్నప్పుడు ఉపయోగపడింది. కొంత ఫెమిలియారిటీ వచ్చింది. నేను కొన్ని ట్రేడ్ ఆర్గనైజేషన్ తో అడ్రస్ చేశాను, 1-to-1 మాట్లాడాను, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తో మాట్లాడాం. కడాన ప్రైమ్ మినిస్టర్ తో కూడా ఇన్స్పైట్ ఆఫ్ హెక్టిక్ షెడ్యూల్ వాళ్ళు ఎలక్షన్స్ పోతున్నారు. ఇంకా ఆయనకు 2 years టైం ఉంది. ఉబేకి 2 years టైం ఉన్నా ఆయన పాలసీస్ అన్ని కూడా ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయాలని మళ్లీ మ్యాండేట్ తీసుకోవడానికి ఫ్రెష్ మ్యాండేట్ కోసం పార్లమెంట్ డిజాల్వ్ చేసి ఎలక్షన్స్ కి వెళ్తున్నాడు. అయితే చాలా టైట్ గా ఉన్న మాకు టైం ఇచ్చాడు, మాట్లాడాడు, పాజిటివ్ గా ఇన్క్లైండ్ అయ్యాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఈవెన్ ఆయనకు ప్రసాదం కూడా ఇచ్చాం, వెంకటేశ్వర స్వామి ప్రసాదం కూడా ఇచ్చాం. ఇచ్చి లార్డ్ బాలాజీ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయని చెప్పాం. ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ.
ఆ మాట చెప్పేసి వెళ్ళాడు. నాకు బలం వచ్చింది ఇప్పుడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మనుషులు అన్నాక కొంచెం డివైన్ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. అదే మరి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా మనం ఎంత పవర్ఫుల్ గా ఉన్నా కొంత ఈ యొక్క డివైన్ బ్లెస్సింగ్స్ కానీ లేదంటే ఒక ఇది కావాల్సిన అవసరం. మనిషి బాగా రిసీవ్ చేసుకున్నాడు. అక్కడి నుంచి వెళ్తారని చెప్పి ఇది చేశాడు. బాగా నెక్స్ట్ ఇయర్కి వస్తున్నాడు మళ్ళీ ఇండియా జపాన్ సబ్మిట్ కి. మన దగ్గర రమ్మని కోరాం, కన్సిడర్ చేస్తామన్నారు. అది ఆ టైంలో తెలుస్తుంది. బట్ అల్టిమేట్ గా చాలా వరకు జపాన్ నేను వెళ్ళిన కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా జయప్రదమైంది. ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఇక్కడ ఉండే స్టూడెంట్స్ కూడా ఒకటి అప్పీల్ చేస్తున్నాం. జపాన్ చూసి మనం చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. క్రమశిక్షణకు మారు పేరు. రోడ్లు ఎక్కడా కాగితాలేరు. 3 రోజులకు ఒకసారి క్లీన్ చేసిన రోడ్లు చాలా. ఎక్కడ మీరు ఎత్తకాలన్న ఇక్కడ బాగుండే ప్రదేశం ఎత్తకాలంటే సమస్య, అక్కడ కాగితాలు ఎత్తకాలంటే సమస్య. అంత క్లీన్ గా ఉంటాయి రోడ్లన్నీ. పబ్లిక్ ప్లేసెస్ లో ఎవరైనా ఈటబుల్స్ తిన్నా వాళ్ళ యొక్క బ్యాగ్ లో అవన్నీ పెట్టుకుని ఇంటికాడేస్తారు తప్ప బయట ఎక్కడ వేసే పరిస్థితిలో ఉండరు. రెండోది, ఎండ దగ్గర కూడా సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్, గార్బేజ్ ఏ విధంగా చేయాలనో ఇక్కడ చూపిస్తున్నాడు ప్రభాకర్ గారు. దీన్ని ముందర వేశారని. దట్ ఈజ్ ఇండియా. ఇండియాలో ఎట్నే ఉంటాయి. వేయకపోతే మనం మళ్ళీ మనకు హ్యాపీనెస్ ఉండదు ఎక్కడంటే అక్కడ వేయకపోతే. అలాంటివన్నీ చాలా బాగా ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నారు. రెండోది హార్డ్ వర్క్ కూడా. ఎనార్మస్ హార్డ్ వర్క్. మార్నింగ్ టు ఈవినింగ్ హార్డ్ వర్క్ చేస్తారు. దట్ ఈజ్ ఆల్సో మనం చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇంకో పక్క యొకోహమా పోర్ట్ ఒకటి ఉంది. ఆ పోర్టుతో కాకినాడ పోర్టుకి వాళ్ళు ముందుకు వచ్చారు. ఒక ఎంఓయూ చేసుకుని పార్ట్నర్షిప్ పెట్టుకొని ముందుకు పోతామని. కాకినాడ టౌన్ కి యొకోహమా టౌన్ కి ఒక సిస్టర్ స్టేట్ రిలేషన్స్, రెండు సిటీస్ కలిపి పనిచేయడానికి ఒక అవగాహనకు వచ్చారు. తొందరలో వస్తున్నారు. ఇది కూడా ఒక ఎంఓయూ చేసుకుంటాం. అల్టిమేట్ గా జపాన్ లో జరిగిన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఏంటంటే పాపులేషన్ కంట్రోల్ చేయడంలో, పాపులేషన్ ప్లానింగ్ కంట్రోల్ కాదు, పాపులేషన్ ప్లానింగ్ లో ఫెయిల్ అయ్యారు. అది ఒకటి లెసన్. నేను ఎందుకంటే ఎక్కడికి పోయినా ప్రపంచంలో అన్ని దేశాలు చూసినప్పుడు వాళ్ళ మంచిని నేను స్టడీ చేస్తున్నా. వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు కూడా స్టడీ చేస్తున్నా. వాళ్ళు ఫెయిల్ అయింది ఏంటంటే పాపులేషన్ ప్లానింగ్, జనాభాని ఎట్ట ప్లాన్ చేసుకోవాల దాంట్లో కొంత ఫెయిల్ అయ్యారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో, డెవలప్మెంట్ జరుగుతా ఉంటే ఆడవాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉద్యోగాలు వస్తే ఎగో ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. నువ్వు గొప్ప నేను గొప్ప అని. అక్కడి నుంచి పెళ్లిళ్ళు చేసుకోవడం మానేస్తారు. పెళ్లిళ్ళు చేసుకున్న పిల్లల కన్నా మానేస్తారు. దీంతో ఇప్పుడు ఏమైందని జపాన్కి రాబోయే రోజుల్లో 2 కోట్ల జనాభా తగ్గిపోతుంది. 12.7 కోట్ల జనాభా అంటే అది 10 కోట్లకు వస్తుంది. మనం 2020కి 29 సంవత్సరాల ఆవరేజ్ వయసు వస్తుంది. అదే